గాయస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెంట్గా 5:30 అవుతుంది, కానీ మా చుట్టుపక్కల 5 అవుతుంది, కానీ మా చుట్టుపక్కల ఒక్కరు కూడా వెలిగియట్లేదు. ఇంకా ఎక్కడో ఒక బిల్డింగ్ దగ్గర వెలుగుతుంది అంతే, మిగతా అంతా అసలు వెలిగియట్లేదు. ఎందుకో ఏంటో మాకు తెలీదు. మేమేమో ఇంకా ఎవరైనా వస్తే వెలిగిద్దామని ఉన్నాం, కానీ అలా చూస్తూ 4కి లెగిసాం. 5 అవుతుంది ఇప్పుడు. అందుకే ఇంకా వేరే వాళ్ళతో పెట్టుకుంటూ అయిపోద్దని చెప్పి మేమే వచ్చి వెలిగించేస్తాం. మొత్తం ప్రిపరేషన్ అంతా చేస్తాం, చూపిస్తాను మీకు. సో హోప్ దిస్ బోగీ గోస్ వెల్. విన్నారు కదా ఎంత చీకటిగా ఉందో. అక్కడ ఆ బిల్డింగ్ ఒకటే అలా వెలుగుతూ ఉంది. ఇంకా చూసి మేము కూడా స్టార్ట్ చేసాం. పూలు అయితే వేసి దాని మీద కర్రలు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం. దాంతో వెలిగించడం స్టార్ట్ చేసాం మేము కూడా. ఫైనలీ మా భోగి మంట అయితే వెలిగిపోయింది. స్లోగా బాగా వెలిగింది. సో ఇంకా అలా 6:30 వరకు వెళ్తురు వచ్చావు. ఇప్పుడైతే ఫుల్ చీకటి ఉంది, పెద్దగా ఎవరు మనుషులు కూడా లేరు. సో ఫుల్ వెళ్తురు వచ్చేంత వరకు వెలిగించి అప్పుడు పైకి వెళ్ళి స్నానం చేయాలి. బాగానే వచ్చింది మంట, కానీ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా అలా చాలాసేపు అయితే ఉన్నాము. 4:30కి అలా లెగిస్తే 5కి అలా స్టార్ట్ చేసాము వెలిగించడము. ఇంకా 6:37 వరకు ఉన్నాము అలాగే రోడ్ మీద. ఇంకా స్లోగా మా అన్నయ్య మా డాడీ కూడా వచ్చారు. ఇంకా అలా అందరం వెలిగిస్తూ మంట పెంచుతూ ఉన్నాం. కొంచెం అన్ని కర్రలన్నీ తెచ్చేసాం కదా, ఇంకా అలా వెలిగిస్తూ దండం పెట్టుకుంటూ ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఇంకా అలా చూస్తూ ఉన్నాం. మీరు మీ ఫ్యామిలీతో మీ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కంఫర్టబుల్ అయితే నచ్చితే షేర్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు లిసన్ టు యువర్ కమెంట్స్ అండ్ సీ యువర్ కమెంట్స్. భోగి సక్సెస్ఫుల్లీ డన్. ఇట్స్ కరెంట్లీ 6 అయిపోయింది, 6 దాటేసింది. సో ఇంకా మొత్తం చీకటంతా పోయి వెళ్తూరు వచ్చింది, సూర్యుడైతే వచ్చేసాడు. ఇంకా భోగి మంటని 3 days వరకు తీయకూడదు అంటారు కదా బూడిదని. ఇంకా అలా అది కాకుండా పక్కన మీద ముగ్గేసే ప్లేస్లో మొత్తం నేను మా మమ్మీ వాటర్తో మొత్తం కడిగి నీట్గా ముగ్గేసింది మమ్మీ. దాని తర్వాత ఫుల్ అలసిపోయాం. ఇంకా పైకి వెళ్ళి టీ పెట్టుకొని తాగాము. రోజంతా ఏం చేయలేదు, లంచ్ తిన్నాను బట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇంకా అలా లంచ్ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంక ఈవినింగ్ కాఫీ తాగేసి సోఫా కొంచెం చెత్తలా ఉంటే అది కొంచెం సర్దాను అనమాట, ఏదో మమ్మీకి హెల్ప్ చేసినట్టు అయిద్దని చెప్పి. ఇంకా అలా చీకటి అయిపోయింది. దాని తర్వాత మీకోసం ఈ డిన్నర్ ప్లేట్ ఎలా చేయాలో, అంటే మొత్తం రెసిపీస్ అన్నీ చెప్పలేదు, కానీ గులాబ్ జామున్ ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశారు, చూడకపోతే చూడండి. పూరి అయితే తెలిసిందే మీకు. ఆ చనా కర్రీ ఏదైతే ఉందో మీకు రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ మళ్ళీ. ఇంకా అదే పూరికి కావాల్సిన ఆట కలుపుకొని దాన్ని ఫ్రై చేసుకొని ఇంకా అలా ప్లేట్ అయితే అసెంబుల్ చేసాం. ఫస్ట్ దేవుడికి పెట్టాం, దాని తర్వాత నేను మా మమ్మీ తిన్నాం. గులాబ్ జామున్ రెసిపీ ఎవరికైతే కావాలో మీరు చూడలేదో అది నా షార్ట్లో ఉంది, అప్లోడ్ చేశాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ కర్రీ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి. ఇది ఫైనల్గా ప్లేట్ చాలా బాగుంది. ఆ రోజు 3 బాగున్నాయి యాక్చువల్గా. ఇంకా అలా టీవీ చూస్తూ నేను మా మమ్మీ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీ అందరూ మోస్ట్లీ తినేటప్పుడు ఏం చూస్తారు? కార్టూన్స్ చూసే వాళ్ళు ఉంటారా, లేదా బిగ్ బాస్ చూస్తారా? అంటే బిగ్ బాస్ తెలుగు అయిపోయింది బట్ హిందీ బిగ్ బాస్ కూడా ఉంది. సిఐడి చూస్తారా? నేనైతే ప్రస్తుతానికి సిఐడి పిచ్చిలో ఉన్నా, ఎందుకంటే సిఐడి చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ షో, ఆల్ టైమ్ ఫేవరెట్ షో. సో ఇంకా అందుకే సిఐడి మళ్ళీ రిలీజ్ చేశారు కదా, ఆ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నాం. ఇంకా అలా స్లోగా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం. గైస్ మేము ఇంటి వాకిలి మొత్తం కడుగుతాం. సో సీ యూ ఇన్ సమ్ టైమ్. గైస్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇది రేపు పొద్దున కల్లా ఆరుద్ది. సో రేపు పొద్దున మాకు ముగ్గు వేయడానికి పర్ఫెక్ట్ స్పాట్ ఉంటుంది, అందుకే మేము ఇప్పుడు రాత్రి క్లీన్ చేస్తాం. సో సీ యూ ఆల్ టుమారో. గుడ్ మార్నింగ్ గాయస్. నా వాయిస్ చాలా లోగా ఉండొచ్చు అండ్ నా ఫేస్ కూడా చాలా స్లీపీగా ఉండొచ్చు, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. చాలా నిద్రలో ఉన్నాను, లెగిసాను ముగ్గేయాలని చెప్పి. విత్ డెడికేషన్ నేను మా మమ్మీ లెగిసాము. సో ఐ రియలీ హోప్ ఇట్ గోస్ వెల్ అండ్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత రికార్డ్ చేస్తాను. లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్. ముందైతే చిన్న ముగ్గుతో స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత
పెద్దదేసి కలర్ నింపాలి. సో చూద్దాం ఎలా వస్తుందో. ఇది చిన్న ముగ్గు వేసాము, దీంతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత యాక్చువల్ ముగ్గు ఏదైతే ఉందో అది వేయడం స్టార్ట్ చేసాము. 16x4 డాట్స్ అంట, ఇది నాకు తెలియదు సరిగ్గా. ఇంకా మమ్మీ ముగ్గు పిండితో మొత్తం స్లోగా వేస్తుంది. దాని తర్వాత కలర్స్ కూడా నింపడం స్టార్ట్ చేసాం. అంత చిన్న ముగ్గు కోసం హ్యాండ్స్ అంత డర్టీ చేసుకున్నాం. ముగ్గులో అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనం పట్టించుకోం. మన వల్ల ఎంత అయిద్దో అంత ట్రై చేసాం, అంతే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా వేద్దాం. ఈ ఇయర్కి ఇంతే విత్ మై డర్టీ హ్యాండ్స్. వేస్తూ వేస్తూ పొద్దున కూడా అయిపోయింది. గాయస్ ఇలా కనిపిస్తుంది పైనుంచి. ఈ వైర్లన్నీ ఉన్నానికే మీకు కనబడట్లేదు, బట్ దూరం నుంచి ఓకే ఓకే అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే బాగా మిస్టేక్స్ కనిపిస్తాయి. ఈ శారీ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. సో ఇఫ్ టర్న్డ్ అవుట్ నైస్ ఇది వేసుకుంటా, లేదా ఏమైనా సింపుల్గా వేసుకుంటా. ఎంత శారీ కట్టుకున్న పూలు లేకపోతే పండగ రోజు బాగోదు కదా. అండ్ నా ఫేవరెట్ పూలు వచ్చేసి కనకాంబరాలు. మీలో ఎంతమందికి ఈ పూలు అంటే ఇష్టమో చెప్పండి నాకు. నాకైతే కనకాంబరాలు, దాని తర్వాత మిగతా పూలు ఏదైతే ఉంటుంది. నేను ఇవాళ మా మమ్మీ శారీ అయితే కట్టుకున్నాను లైక్ పండగ రోజు, వైలెట్ కలర్, బికాస్ వైలెట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ సంక్రాంతి. వైలెట్ కలర్ శారీ ఇది, నాకు కాదు మా మమ్మీ వేసుకున్నాను, బట్ ఇట్స్ ప్రిటీ. హ్యాపీ సంక్రాంతి. ఇంకా అలా ఫస్ట్ ఇద్దరు తాతలు ఉన్నారు మాకు, ఆ తాతలకి పెట్టేసి దండం పెట్టుకొని మేము కూడా తినడం స్టార్ట్ చేస్తాం. అప్పుడైతే 2 అయిపోయింది, చాలా ఆకలితో ఉన్నాం అందరం, బికాస్ పొద్దున్నే లెగ్సాం కదా, టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా అలా పాలన్నం, ముద్దపప్పు, వడ, పొటాటో ఫ్రై, రసం కూడా చేసింది మా మమ్మీ. ఇంకా అవన్నీ నేను మా అన్నయ్య మా మమ్మీ తిన్నాం. ఆవకాయ ఇది ఏంటి ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి ఆవకాయ. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఎంతమందికి ఫేవరెట్ కాంబినేషన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్. కనుమ రోజు పెద్దగా రికార్డ్ చేయలేదు, బట్ నేను ఫస్ట్ లెగ్స్ని వెళ్ళి పపాయ తిన్నాను. దాని తర్వాత ఆవు తీసుకొని ఇది వస్తారు కదా, అది చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చాము. మేము చేసింది మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలంటే బాక్స్లో పెట్టి పంపించేసాము. మా స్పెషల్స్ అయితే మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, వడలు, పెరుగు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.